అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం బీఆర్ఎస్ నేతలకు ఎదురుచూపులు తప్పలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అయినా అధినేత మారతారు అనుకుంటే అది లేదు. పవర్లో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీలో నాన్చుడు ధోరణి అవలంబిస్తే ఇప్పుడు పార్టీ పదవుల కోసం బీఆర్ఎస్ నేతలకు నిరీక్షణ తప్పడం లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై గులాబీ దళపతి కేసీఆర్ దృష్టి పెట్టడం లేదా? కమిటీల ఏర్పాటులో జరుగుతున్న జాప్యానికి కారణాలేంటి? ఆలస్యంతో కేడర్లో నైరాశ్యం నెలకొంటున్న విషయాన్ని కారు పార్టీ అధిష్టానం గుర్తించలేదా? అదుగో ఇదుగో అంటూ కేడర్ను ఊరిస్తూ అధినాయకత్వం కాలం వెళ్లదీస్తోందా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? పార్టీ పవర్లో ఉన్నప్పుడు అధికారాన్ని ఎంజాయ్ చేసిన బీఆర్ఎస్ లీడర్స్ ఇప్పుడు అంతగా యాక్టివ్గా లేరు. పార్టీ పిలుపుతో జరిగే కార్యక్రమాలకు కూడా డుమ్మా కొడుతున్నారు. కేడర్లో ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది. ఇంకా మన టైం మొదలవలేదంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఏంటి అవకాశం అనుకుంటున్నారా? అదేనండి, పార్టీ పదవులు ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా అధిష్టానం మాత్రం కరుణించటం లేదు. ఇంకెంతకాలం ఈ నిరీక్షణ అంటూ పార్టీ నాయకత్వంపైనే ఫైర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్న విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి. హస్తం పార్టీ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఓవైపు ఫార్మాసిటీ భూసేకరణ, మరోవైపు మూసి, ఇంకోవైపు టెండర్ల ఇష్యూస్ పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో అధికారం కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న కారు పార్టీ క్యాడర్లో ఇప్పుడిప్పుడే కాస్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఇదంతా నాణానికి ఒక పార్శ్వం మాత్రమే. రెండో వైపు చూస్తే గులాబీ దళంలో నైరాశ్యం నెలకొంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై అధినాయకత్వం దృష్టి పెట్టకపోవటమే ఇందుకు కారణమట. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినా ప్రాధాన్యత దక్కటం లేదని కొందరు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏ స్థాయిలోనూ బీఆర్ఎస్ కమిటీలు లేవు. ఇప్పటికైనా రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ విభాగాలను నియమిస్తారా లేదా, లేక ఇలానే కాలయాపన చేస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉంది. అయినప్పటికీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయలేదు. అసలు ఈ దిశగా దృష్టి పెట్టలేదని పార్టీ అధినేతే పలు సందర్భాల్లో ప్రస్తావించిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అధికారం కోల్పోయి ఏడాది కావస్తున్నా పార్టీ పటిష్టతను లైట్ తీసుకుందనే విమర్శలు సొంత పక్షంలోనే ఉన్నాయి. కమిటీలు లేకపోవడంతో బీఆర్ఎస్ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాల్లో కేడర్ ఉత్సాహంగా పాల్గొనటం లేదు. ఈ విషయం అధినాయకత్వానికి తెలుసు. అయినా కమిటీల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టకపోవడంతో కారు పార్టీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. కమిటీల నియామకం చేపడితే తేనెతుట్టను కదిపినట్టే ఉంటుందని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. పదవులు రానివారు నానా యాగి చేస్తారని, అప్పుడు రచ్చవుతుందని, ఇప్పుడు ఇదంతా ఎందుకని ఆలోచిస్తున్నారట. లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టుకోవటం ఎందుకనే కమిటీల నియామకం జోలికి వెళ్లటం లేదని సమాచారం. మరోవైపు కేసీఆర్ వ్యవహార శైలిని దగ్గర నుంచి పరిశీలించిన వారు తమ అధినేత ఎప్పుడూ నాంచుడు ధోరణి అవలంబిస్తారని నిట్టూరుస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సైతం నామినేటెడ్ పదవుల భర్తీలోనూ ఇలానే కేసీఆర్ వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల కేటాయింపులో అన్యాయం జరిగిందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నేతలు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకసారి కాకపోయినా మరోసారి పదవి రాకపోతుందా అని చిన్న ఆశతో ఉన్నారు. రాష్ట్ర జిల్లా కమిటీల్లో స్థానం దక్కుతుందన్న ఆశాభావంతో కొందరు నేతలున్నారు. రాష్ట్ర కమిటీలో పదవులు దక్కిన వారికి అసెంబ్లీ, పార్లమెంటు సహా ఇతర ఎలక్షన్స్ లో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. పార్టీ అధినేత దృష్టిలో పడతామని, మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు. త్వరలో కమిటీలు వేస్తామని, యాక్టివ్ గా పనిచేసే వారికి అవకాశం ఇస్తామని చెబుతూ వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పనిచేసే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తింపు ఇస్తుందని భరోసా ఇచ్చిన అంశాన్ని స్ఫురణకు తెచ్చుకుంటున్నారు. కానీ ఈ దిశగా చర్యలు లేకపోవడంతో లీడర్లతో పాటు కేడర్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. పార్టీ పిలుపు ఇచ్చే కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కార్యకర్తల వైపు నుంచి కృషి జరుగుతోంది. కానీ పదవుల్లో కొందరికి మాత్రమే అవకాశాలు ఇస్తూ ఇతరులకు మొండి చేయి చూపుతున్నారనే విమర్శలు లేకపోలేదు.
మరోవైపు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, ఎప్పటినుంచో పార్టీని నమ్ముకున్న వారిని విస్మరిస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడే వారిని గతంలోనూ పక్కన పెట్టారనే వాదనలు ఉన్నాయి. ఇక కేసీఆర్ ఎప్పుడూ కోటరీపైనే ఆధారపడతారనే వాదనలు ఉన్నాయి. కొందరు నేతలు చెప్పిందే వేదంలా భావిస్తున్నారట. అందుకే పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించడం లేదనే విమర్శలు లేకపోలేదు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినప్పటికీ గత ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించడంపై క్యాడర్లో కొంత బాధ ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందన్నది గులాబీ దళం వాదన. రైతు భరోసా, తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, సొంత స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం వంటి హామీలు అమలు చేయకపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు వేలెత్తి చూపుతున్నారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు ఉద్యమాలతో ప్రజలకు చేరువ కావాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మూసీ అంశంతో పాటు హైడ్రా కూల్చివేతల ఇష్యూను ప్రధానంగా ఫోకస్ చేయాలని చూస్తోంది. రైతు రుణమాఫీ అసంపూర్తిగా జరిగిందన్నది గులాబీ దళం వాదన. ఇప్పుడు ఫార్మాసిటీ భూసేకరణ, లగచర్ల ఘటనను విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని చూస్తోంది. బీఆర్ఎస్ వాణిని బలంగా ప్రజలకు వినిపించేందుకు ఇదే సరైన సమయమని, సమస్యలపై పోరాటాలు చేసి జనానికి దగ్గరవ్వాలని భావిస్తోంది. ఇందుకు కమిటీల ఏర్పాటు తప్పనిసరి అని గులాబీ నేతలు అధిష్టానం దృష్టికి తెస్తున్నారట. ఇక స్థానిక ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. అయినా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే అంశం అధిష్టానం ఫోకస్ పెట్టకపోవడంతో బీఆర్ఎస్ కేడర్ అసంతృప్తితో ఉంది. కమిటీలు వేస్తారా లేక కాలయాపన చేస్తారా అని చర్చ సాగుతోంది. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.